ఇక గులాబీకి గుర్తుల గుబులాట, గులాబీకి గుర్తుల గుబులు. స్థానిక ఎన్నికల ముందు గుర్తుల రాగం, ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కేలా వ్యూహం. కారును పోలిన గుర్తులు తొలగింపుకు ఈసీపై ఒత్తిడి. చపాతీ రోలర్, కెమెరా, షిప్పు గుర్తులు తొలగించాలని డిమాండ్. గత ఎన్నికల్లో ఓటమికి కారణమేనన్న బీఆర్ఎస్కు భయం. దీంట్లో నిజంగా బీఆర్ఎస్ పార్టీకి మరి వాళ్ళ గుర్తే ఇప్పుడు ఆగం చేసేటట్టున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ కొంత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ ఇప్పుడు అది బీఆర్ఎస్ పార్టీకి ప్రతిసారి దెబ్బ అవుతా ఉంది. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి గుర్తు ఏమో కారు గుర్తు, కారును పోలినటువంటి గుర్తులు ఒక 4-5 ఉంటాయి. రోడ్డు రోలరు, ఇప్పుడు ముసలోళ్ళకు కనపడక ఇదే కారు కావచ్చుని దాన్ని గుర్తుతారు. బస్సు ఒకటి వస్తుంది. ఇక లేకపోతే చపాతి, ఇది ఉంటుంది చపాతి చేసి దాన్ని అది ఉంటుంది. అటువంటి గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తులని తొలగించాలని చెప్పేసి బీఆర్ఎస్ ఎన్నికల సంఘాన్ని కోరేటువంటి అవకాశం కనపడతా ఉన్నది. గులాబీ పార్టీకి గుర్తుల భయం పట్టుకున్నది. కారును పోలిన గుర్తులతో తీవ్ర నష్టం జరుగుతుందని భావించి ముందుగానే అలర్ట్ అయింది. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలంటే గుర్తులు ఉండొద్దని కొత్త రాగం అందుకున్నది. ఇప్పటికే పార్టీ క్యాడర్ నైరాశ్యంలో ఉండడంతో స్థానిక ఎన్నికల్లో ఈ గుర్తులు తొలగిస్తే మాత్రమే కొంత ఉపశమనం ఉంటుంది. ఇట్లా ఎమ్మెల్యేలు కూడా ఓడిపోయారు వీళ్ళు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా గుర్తులపై పోరాటం. ఎన్నికల్లో అభ్యర్థులు ఎంత ముఖ్యమో వారి పార్టీ బలం సింబల్ అంతే ముఖ్యం. అందుకే రాజకీయ పార్టీలు బలమైన గుర్తుల కోసం ఈసీని కోరుతుంటాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జాతీయ ప్రాంతీయ పార్టీలకు ఇండిపెండెంట్ గుర్తులు అభ్యర్థుల గుర్తులు గుబులు పుట్టిస్తున్నాయి. కాంగ్రెస్ హస్తం గుర్తుకు, బీజేపీ కమలం గుర్తుకు పెద్ద ఇబ్బంది లేనప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు పోలిన గుర్తులు వస్తుండడంతో ఆందోళన చెందుతున్నాయి. గతంలో కారు గుర్తు పోలిన గుర్తుల కారణంగా కారు పార్టీ నేతలు గతంలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓటమి పాలయ్యారు. దీంతో ఎన్నికలు వచ్చినప్పుడల్లా గుర్తులపై బీఆర్ఎస్ పార్టీ ఇటు ఎన్నికల కమిషన్ అటు కోర్టులకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీలకు ఎన్నికల్లో గుర్తులు చాలా కీలకం. గుర్తులను చూసే ప్రజలు ఓట్లేస్తుంటారు. ఒకే రకమైన గుర్తులుంటే చాలా మంది కన్ఫ్యూజన్ అవుతుంటారు. ముఖ్యంగా వృద్ధులకు ఇబ్బంది కలుగుతుంది. వేయాల్సిన పార్టీకి బదులు తికమక గురై వేరే పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది. గులాబీ పార్టీని ఇప్పుడు ఇదే టెన్షన్ పడుతుంది. బీఆర్ఎస్ ఎన్నికల గుర్తు కారును పోలిన గుర్తులు చాలా ఉన్నాయి. వాటిలో రోడ్డు రోలర్, చపాతీ మేకర్, కెమెరా, ఓడా, కుట్టు మిషన్, ఆటో రిక్షా, ట్రక్ వంటివి అచ్చం కారులాగే ఉన్నాయని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తుంది. గత అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని కలవరపెట్టిన గుర్తులు మరోసారి త్వరలో రాబోయే స్థానిక ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న గులాబీ పార్టీ అభ్యర్థులను భయపెడుతున్నాయి. ఇక 2018-2023 ఎన్నికల్లో చాలా నష్టం వచ్చిందట బీఆర్ఎస్ పార్టీకి. 2018-2023 ఎన్నికల్లోనూ కారును పోలిన గుర్తులు తమ వల్ల తమ అభ్యర్థులు చాలా నష్టం జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. పలు నియోజకవర్గాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభ్యర్థుల కన్నా రోడ్డు రోలర్, బుల్డోజర్ లాంటి గుర్తులతో బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువగా ఓట్లు వచ్చాయంటూ వాపోయారు. కారును పోలి ఉన్నందునే ఆయా గుర్తుల అభ్యర్థులకు ఓట్లు పడ్డాయంటూ తెలిపారు. మునుగోడు, జహీరాబాద్, సిర్పూర్, డోర్లకర్ నియోజకవర్గాల్లో రోడ్డు రోలర్ గుర్తుకు సిపిఎం, బీఎస్పీ కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయని ఆ పార్టీ నేతలు గుర్తు చేశారు. నర్సంపేట, చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జున సాగర్ లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ, సిపిఎం కన్నా ఎక్కువ ఓట్లు వచ్చాయన్నారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని గులాబీ ప్లాన్ చేస్తా ఉన్నదట. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది. అయితే త్వరలో జరగనున్న స్థానిక సంస్థలు, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని గులాబీ పార్టీ భావిస్తుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల పార్టీ గుర్తుపై జరుగుతాయి. అయితే కారును పోలిన గుర్తులు, రోటీ మేకర్, కెమెరా, షిప్ గుర్తులు ఉన్నాయి. వాటిని ఇండిపెండెంట్ గా పోటీ చేసే వారికి కేటాయించొద్దంటూ ఈసీని కోరుతుంది. ఈ రోజుల్లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కారు ఎలా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం గుర్తుల రాగం అందుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఎందుకు ఆ పార్టీ ముందుగా గుర్తులపై రాద్దంతం మొదలు పెట్టిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. కేవలం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి పాలైతే పార్టీ గుర్తుల వల్లనే ఓటమి పాలయ్యామని చెప్పుకోవడానికే అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ ప్రయత్నాలు ఫలిస్తాయా? పార్టీకి 60 లక్షలకు పైగా సభ్యత్వం ఉందని చెబుతున్న గులాబీ అధిష్టానం మరి ఎందుకు ఆ క్యాడర్తో ఓటర్లకు అవగాహన కల్పించలేకపోతుంది? కేవలం ప్రకటనలతోనే ప్రజలకు మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తుందా అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. రాష్ట్రంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి గుర్తులపై పోరాటం ఎందుకు చేస్తుందనేది పార్టీ క్యాడర్ సైతం చర్చించుకుంటున్నారు. గత పార్లమెంటు ఎన్నికలకు సమయంలో గుర్తులపై కోర్టుకు వెళ్తే తిరస్కరించిన ఘటనలు ఉన్నాయి. అయినప్పటికీ బీఆర్ఎస్ మాత్రం కారును పోలిన గుర్తులు తొలగించాలని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేస్తుంది. మరోవైపు పార్టీని ఎలాగైనా స్థానిక సంస్థలో సత్తా చాటి పార్టీ క్యాడర్లో జోష్ నింపాలని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం చేయాలని చెప్పేసి భావిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. సో మొత్తానికైతే ఈసీని బీఆర్ఎస్ కూడా వినతి పత్రం ఇస్తా ఉన్నది. కారును పోలిన గుర్తులను స్థానిక సంస్థల ఎన్నికల్లో కేటాయించొద్దని బీఆర్ఎస్ నాయకులు కోరారు. మాసప్ ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో కమిషనర్ రాణి
కుముదిని మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాష్ట్ర నాయకుడు శోభ భరత్ కుమార్ మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులు ఉపయోగించకూడదని కోరారు. ఫ్రీ సింబల్స్ జాబితా నుంచి తొలగించాలన్నారు. కారును పోలిన చపాతీ రోలర్, కెమెరా అలాగే షిప్ గుర్తులతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు జరిగినటువంటి తీరును మరి ఆ వినతి పత్రంలో వివరించినట్టుగా తెలుస్తా ఉంది. గులాబీ పార్టీకి ఆ గుబులు పట్టుకున్నది, గుర్తుల గుబులు పట్టుకున్నది. అయితే గుర్తుల గుబులు పట్టుకున్నదా లేకపోయినట్టు ఓడిపోతాము కాబట్టి సంబంధించినటువంటి అదేదైతే ఉంటుందో ఈ బదనాన్ని గుర్తుల వల్లనే ఓడిపోయినాం, పాత గుర్తులు ఉన్నాయి, అవి కారు గుర్తుకు పైనే పోలినటువంటి గుర్తులు ఉన్నాయి కాబట్టి ఓడిపోయినామని చెప్పడానికి ఒక రకమైనటువంటి ప్రయత్నం ఏందనేది వాళ్ళు చేస్తుంది అనేది ఒక వార్త అయితే కనపడతా ఉంది స్వేచ్ఛలో.